హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు స్టేట్ ఏజీ ఆఫీస్ వారి నుంచి కీలక ప్రకటన జారీ. జీవో నూట ము 115 315లో నిబంధనలు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏజీ ఆఫీస్ వివరణ. కుటుంబ పెన్షన్ నిబంధనలపై స్పష్టత. విడాకులు పొందిన లేదా వితంతువైన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ నిబంధనల గురించి ఇటీవల ఏజీ ఆఫీస్ విజయవాడ వారు కొన్ని కీలకమైన వివరణ ఇచ్చారు. ఈ వివరణ జీవో నంబర్ 315లో పేర్కొన్న కొన్ని నిబంధనల ఆధారంగా అయితే ఉంది. సో, అనేక మంది దరఖాస్తుదారులు ఈ నిబంధనపై సరైన అవగాహన లేక దరఖాస్తులు సమర్పిస్తున్నందున ఏజీ ఆఫీస్ ఈ అంశంలో పూర్తి వివరాలను అందించింది. కుటుంబ పెన్షన్ అందుబాటుకు నిబంధనలు. జీవో 315 ప్రకారంగా కుటుంబ పెన్షన్ పొందటానికి తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉండటం తప్పనిసరి అయితే, విడాకులు పొందిన లేదా వితంతువులైన కుమార్తెలకు ఇది కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుంది. ఒక ఉదాహరణ ద్వారా వివరణ. ఒక సర్వీస్ పెన్షనర్ 1982లో మరణించారనుకుందాం. ఆయన భార్య 2019లో మరణించారు. కుమార్తె 2025న జూలై 12న వితంతువుగా మారారు. సో, వీరిలో కుమార్తె తల్లి మరణాంతరం కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏజీ ఆఫీస్ స్పందన. పెన్షనర్ 1982లోనే మరణించడంతో కుమార్తె ఆ సమయంలో తండ్రిపై ఆధారపడి లేరు. కుమార్తె ఆర్థిక అవసరాలు తల్లి ద్వారా పొందిన పెన్షన్ ద్వారా అయితే తీరాయి. 315 జీవో నిబంధనల ప్రకారం సర్వీస్ పెన్షనర్ తాను జీవించి ఉన్నప్పుడు కుమార్తె తనపై పూర్తిగా ఆధారపడి ఉండాలి. దీనిని అనుసరించి దరఖాస్తు తిరస్కరించబడింది. సో, ఇక్కడ ప్రధాన అంశాలు. జీవో నెంబర్ 315 నిబంధనలు. సర్వీస్ పెన్షనర్ ఆధారితులు. కు కుమార్తె పెన్షనర్ తండ్రి లేదా తల్లి మీద పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఆధారపడి ఉండాలి. ఈ పరిస్థితి పెన్షనర్ జీవిత కాలంలోనే నిర్ధారించబడాలి. రెండవది, మూల అవగాహన లోపాలు. చాలామంది తల్లిదండ్రులు మరణించిన తర్వాత కుమార్తెలు జీవో నంబర్ 315లో నిబంధనలు తెలియక దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దీన్ని తేలికగా అంగీకరించలేమని ఏజీ ఆఫీస్ స్పష్టం చేసింది. విడాకులు లేదా వితంతువుల పరిస్థితి. తల్లిదండ్రులిద్దరూ మరణించిన తండ్రి లేదా తల్లి జీవించి ఉన్నప్పుడు ఆర్థిక ఆధారం లేకపోతే కుటుంబ పెన్షన్ అనేది లభించదు. వివాహం కాకపోవడం లేదా దివ్యాంగత పరిస్థితి. వివాహం కాకుండా తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉన్న కుమార్తెకు, శారీరక దివ్యాంగంతో ఉన్న వారికి కుటుంబ పెన్షన్ విషయంలో ఏమైనా సమస్యలు ఎదురు కాకుండా ప్రభుత్వం నిబంధనలు స్పష్టంగా అయితే ఉన్నాయి. వీరి పెన్షన్ అర్హత నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఏజీ ఆఫీస్ అనుమతిస్తుంది. ఏజీ ఆఫీస్ సూచనలు. అవగాహన పెంపు. జీవో నంబర్ 315 నిబంధనలపై ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు స్పష్టమైన అవగాహన అవసరము. దరఖాస్తు చేసే ముందు పరిశీలన. కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసే ముందు సంబంధిత ఆధారాలను పరిగణలోకి తీసుకోవడం అవసరము. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు. ఇటువంటి సమస్యలు మరలా ఎదురు కాకుండా ప్రభుత్వం ప్రజలకు, ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించాలి. విడాకులు పొందిన లేదా వితంతు కుమార్తెలకు కుటుంబ పెన్షన్ విషయంలో 315 జీవో నిబంధనల ప్రకారంగా అన్ని విధానాలు పాటించాల్సి ఉంటుంది. ఏజీ ఆఫీస్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన కారణంగా భవిష్యత్తులో దరఖాస్తుదారు ఈ నియమాలను అంగీకరిస్తారని ఆశించాలి.